హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ కూడా ఏవైతే మీ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టేసి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ 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 బెస్ట్ అండి. సో మీరు ఏదైతే కాలేజ్లో సీట్ రావాలని అనుకుంటున్నారో మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చి మీరు హ్యాపీగా ఉండాలని అయితే ఆశిస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో మనము ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో మనకి ఎంసెట్ లోని టోటల్ బ్రాంచ్ వైజ్ అసలు కన్వీనర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందామండి. ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు, వ్యూవర్స్ అవ్వచ్చు, అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, సార్ మనకి అసలు ఈ బ్రాంచ్ లో టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ బ్రాంచ్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు బ్రాంచ్ వైజ్ మాకు ఎన్ని సీట్స్ ఉన్నాయి క్లారిటీ లేదు సార్, ఒకసారి దాని మీద క్లియర్ కట్ గా ఏమన్నా వీడియో చేయండి. అన్ని బ్రాంచ్లు కూడా బ్రాంచ్ వైజ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఎన్ని మెన్షన్ చేశారు అఫీషియల్ వెబ్సైట్ లో అని చెప్పేసి అందరూ అవ్వడం జరుగుతుంది. సో అందరు డౌట్స్ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేసేస్తానండి. సో ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్ళు డేటా అయితే ఇచ్చారో దాని బేసిస్ మీద చూసినట్టయితే మనకి టోటల్ గా ఉన్న సీట్స్ 1,12,260 సీట్లు. సరే అదేంటి సార్ 1,12,000 అంటున్నారు, కరెక్టా కాదా డేటా అని మళ్ళీ మీకు వచ్చే డౌట్. సో ఇక్కడ మన డేటా మొత్తం ఉందండి. డేటాలో ఉన్న సీట్స్ ఏవైతే ఉన్నాయో దాటి బేసిస్ మీద చెప్తున్నాను. ఇక్కడ మీకు ఎలా కొట్టి టోటల్ చేశానంటే నాకు వచ్చే సీట్లు అంతేనండి, 1,12,260 సీట్లు. సో అదే డేటాని మీకు జస్ట్ బ్రాంచ్ వైజ్ డివైడ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నిటికన్నా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న బ్రాంచ్ అండి మనకి సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 28,015 సీట్లు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లో మనకున్నది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి, ఈసీఈ 22,797 సీట్లు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో మనకున్న బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి, ఎంఈసి 9,629 సీట్స్ ఉన్నాయండి. ఫోర్త్ ప్లేస్ లో మనకున్నది ట్రిపుల్ అండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 9,179 సీట్లు. ఫిఫ్త్ ప్లేస్ లో మనకున్నది సివిల్ ఇంజనీరింగ్ అండి, సిఐవి 7,825 సీట్లు. ఇంకా నెక్స్ట్ మీరు చూసినట్టయితే సిఎస్సి తాలూకా స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మనకు వచ్చేది బ్రాంచ్ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండి, సిఎస్ఎం 7,620 సీట్లు ఉన్నాయండి ఈ పర్టికులర్ బ్రాంచ్ లో. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఏదైతే ఉందో సిఎస్డి, ఇందులో 5,515 సీట్లు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 4,234 సీట్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఏదైతే ఉందో ఏఐడి, ఇందులో మనకి 3,684 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఏఐ ఏదైతే ఉందో ఇందులో 3,186 సీట్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఏఐఎం ఏదైతే ఉందో 2,604 సీట్లు. సిఎస్సిలోని సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో సిఎస్సి 1,335 సీట్లు. సిఎస్సిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సిఏడి ఏదైతే ఉందో 672 సీట్లు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోని ఐఓటి సిఎస్ఓ 624 సీట్లు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఏజీఆర్ 554 సీట్లు. సిఎస్సిలోని ఐఓటి సైబర్ సెక్యూరిటీ విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సిఐసి 549 సీట్లు. అండ్ నెక్స్ట్ మనకు ఉన్నది కెమికల్ ఇంజనీరింగ్ అండి, సిహెచ్ఏ 432. అండ్ అలాగే నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఐటి 408. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఎస్టి 288. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సిఎస్ఈవి 223. సైబర్ సెక్యూరిటీ సిఎస్ 210. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈఐఈ 195. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ సిఎస్బి 192. డేటా సైన్స్ ఏదైతే ఉందో డిఎస్ 162. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ సిఎస్జి అంటే 144. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి 144. మైనింగ్ ఇంజనీరింగ్ 144. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ 96. సిఎస్సి విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ సిసిసి 96. అండ్ అలాగే సిఎస్సిలో మనకి రీజనల్ కోర్స్ ఉన్నదండి, సిఎస్ఈఆర్ 96. అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఈసీటీ 96. పెట్రోలియం ఇంజనీరింగ్ పిఈఈ 90. ఫుడ్ టెక్నాలజీ ఎఫ్డిటి 70. బిల్డింగ్ టెక్నాలజీ బీటీ 66. ఫుడ్ ఇంజనీరింగ్ ఎఫ్డిఈ 66. మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఎంఈటి 66. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎస్డబ్ల్యూ 56. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఏఎస్సి 48. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఏయుటి 48. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బిగ్ డేటా అనలిటిక్స్ ఏదైతే ఉందో సిబిఏ 48. అలాగే సిఎస్సి విత్ ఎస్పిఎల్ ఇన్ ఐఓటి అండ్ ఆటోమేషన్ సిఐఏ 48 సీట్లు. కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ సిఎస్ఎస్ 48 సీట్లు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఈసీఎం 48 సీట్లు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఈవిటి 48.
మెకానికల్ ఇంజనీరింగ్ లోనే రోబోటిక్స్ ఎంఆర్బి 48 సీట్లు, టౌన్ ప్లానింగ్ పిఎల్జి 44 సీట్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఈఎన్వి 33, జియో ఇన్ఫర్మాటిక్స్ జిఐఎన్ 33, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఐఎస్టి 33, మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్నాలజీ ఎంఎంటి 33, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ ఎన్ఏఎం 33, డైరీ టెక్నాలజీ బీడీటీ 28, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సిసిటి 24, పెట్రోలియం టెక్నాలజీ పిఈటి 24, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ పిహెచ్ 24, రోబోటిక్స్ ఆర్బిటి 24, కంప్యూటర్ నెట్వర్కింగ్ సిఎన్ 21, కంప్యూటర్ సైన్స్ అండ్ బయో సైన్సెస్ సిఎస్బిఎస్ 21, కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సిఎస్డబ్ల్యూ 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈబిఎం 21, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఈఐఐ 21, మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఎంఏయు 21, మెకానికల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఐఐ 21, మెకానికల్ అండ్ మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎంఎం 21, అండ్ లాస్ట్ మనకి బయోటెక్నాలజీ బిఐఎఫ్ 11. సో ఇవి టోటల్ గా మనకున్న బ్రాంచెస్ అండ్ అలాగే బ్రాంచ్ వైజ్ మనకున్న సీట్స్. అండ్ మీరు చాలా మంది ఏవైతే ఈ లాస్ట్ లో నేను మీకు చదివి వినిపించాను ఈ బ్రాంచ్లు కూడా ఎప్పుడు ఏమో ఉండరు కదా, నాకు తెలుసు పక్కాగా మీకు ఐడియా కూడా ఉండదు ఈ బ్రాంచ్లని. బట్ ఇక్కడ మీకు ఒక ప్లస్ ఏముంటుందంటే ఎవరైతే ఈ బ్రాంచ్లు పికప్ చేసుకుంటారో డెఫినెట్ గా సీట్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళు ఎవరు కూడా ఈ బ్రాంచ్లు పెట్టరు అనమాట. అండ్ అలాగే ఈ బ్రాంచ్లు ఎక్కడ ఉన్నాయి సార్ అని మీరు అడగచ్చు. ఇవేవో తప్పస్ కాలేజీలో ఉన్న బ్రాంచ్లు కాదండి, ఇవన్నీ మంచి మంచి కాలేజీలో ఉన్న బ్రాంచెస్. ఇవన్నీ కూడా మంచి మంచి బ్రాంచెస్ అండి. కాకపోతే ఏంటంటే ఇది డిమాండ్ ఎక్కువ లేక ఎవరు కూడా ఈ బ్రాంచెస్ ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయట్లేదు అనమాట. మనకి ఎక్కువ డిమాండ్ ఇప్పుడు మనకి సిఎస్సి స్పెషలైజేషన్ మీద ఉంది కాబట్టి ఎక్కువ మంది ఈ కోర్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అండ్ ఇంకొక విషయం చాలా మంది అడుగుతున్నారు, సార్ సిఎస్సి స్పెషలైజేషన్స్ కలిపి టోటల్ గా ఎన్ని సీట్లు ఉన్నాయి మాకు క్లియర్ కట్ గా చెప్పగలరా అని కొంతమంది కూడా అడుగుతున్నారు. సో అది కూడా చెప్పేస్తానండి ఇదే వీడియోలోనే. సో ఇక్కడ నేను సిఎస్సి స్పెషలైజేషన్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి అండ్ అలాగే సిఎస్సి మొత్తం అన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో సిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్లు అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెలెక్ట్ చేయట్లేదండి, అది కాకుండా రిమైనింగ్ ఏమున్నాయి అవన్నీ చేస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మనకి సిఎస్సిలో స్పెషలైజేషన్స్. డిఫరెంట్ బ్రాంచ్ కోడ్స్ అని అయ్యే మళ్ళీ తిప్పి కూడా మనకు పెట్టడం జరిగింది. సో సిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేస్తున్నాను మీకు. సో ఆల్మోస్ట్ అన్ని సెలెక్ట్ చేస్తానండి. సో ఇవన్నీ కూడా సిఎస్సికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాంచెస్ తాలూకా అన్ని సెలెక్ట్ చేశాను. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ అలాగే ఏవైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో స్పెషలైజేషన్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే 28,000 ఉంది, అదైతే క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుంది. మరి రిమైనింగ్ అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఎన్ని కలిపి మనకి 28,113 ఉన్నాయండి. అంటే టోటల్ గా సిఎస్సి అండ్ అలాగే సిఎస్సి స్పెషలైజేషన్స్ కలిపి మనకి 56,000 సీట్లు అయితే ఉన్నాయి. 56,000 సీట్లు. సో మొత్తం మనకు ఉన్న సీట్లు ఏంటంటే 1,12,000. అందులో 56,000 సీట్లు మీకు సిఎస్సి అండ్ అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎవరైతే ఎంసెట్ ఇప్పుడు రాసిన వాళ్ళు ఉన్నారో మీరు ఆల్మోస్ట్ 56,000 మంది మీరు సిఎస్సికి సంబంధించిన కోర్సుల్లో రిలాక్స్డ్ గా చదువుకోవచ్చు అనమాట. అన్ని సీట్లు అయితే మనకి సిఎస్సికి సంబంధించి అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా? సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అయితే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఇదే, సార్ అసలు సిఎస్సిలో ఎన్ని సీట్లు ఉన్నాయి, సిఎస్సి స్పెషలైజేషన్స్ లో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, మొత్తం ఇవన్నీ కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇలా రకరకాల డౌట్లు చాలా మంది అడిగారు అనమాట. సో ఆ డౌట్స్ అయితే క్లియర్ అయిపోయి ఉండుంటాయి. అండ్ అలాగే అఫ్ కోర్స్ రిమైనింగ్ బ్రాంచెస్ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాంచ్ వైజ్ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటో క్లారిటీ అయితే వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే ఏ బ్రాంచెస్ పెట్టారో మీకు ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్ గా మీకు సీట్ వచ్చే అవకాశం కూడా ఏ రేంజ్ లో ఉంటుందో మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉండుంటది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్ గా ఎప్పుడు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.